బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఇటు విద్యార్థుల మెస్ ఛార్జీలు కావచ్చు, పెంచకపోవడం కావచ్చు, ఇట్లాంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇదే అంశం గురించి మాట్లాడడం మనతో పాటు బీసీ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కోరుగంటి రమేష్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. సో ఏం చెప్తారు? ఈరోజు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. విద్యా వ్యవస్థలో బడ్జెట్ కూడా తక్కువ కేటాయించడం జరిగినది. దాంట్లో పోగా 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా స్కాలర్షిప్ చెల్లించకపోవడము, ఫీజు రీయింబర్స్మెంట్ కూడా పెండింగ్లో పెట్టడము, దాని మీద జీవో తీసుకురావడం ఎట్లా చూస్తారు? ముఖ్యంగా నా పేరు గొరిగంటి రమేష్ కుమార్, సంగారెడ్డి జిల్లా బీసీ యువత అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు మేము సెక్రటేరియట్లో మంత్రి అక్కడ సమావేశం జరుగుతుంది. రేవంత్ గారితో మాట్లాడుతున్నారు. దానితో మా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి గత 2 సంవత్సరాలు పూరా గవర్నమెంట్, అదేవిధంగా ఇప్పుడు 2.5 సంవత్సరాల గవర్నమెంట్ వచ్చి 1,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని చెప్పేసి మేము అక్కడ మా వాయిస్ వినిపిద్దామని చెప్పేసి మేము సెక్రటరీలో ధర్నాకు అక్కడ మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అక్కడికి వచ్చేసి పోలీసులు, మేము క్యాంటీన్లో కూర్చున్నాం, అక్కడ ఇంకా మీడియా పాయింట్లో కూర్చున్నాం, కానీ పోలీసులు వెంటనే మమ్మల్ని తీసుకొని ఒక రాక్షసులు లెక్క మమ్మల్ని తీసుకొని జీబులో తీసుకొచ్చేసి ఇక్కడ గోషమ్మాల్లో, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ పిఎస్లో మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పుడు మా స్టేషన్లో పెట్టారు. ఇప్పుడే మా జాదుల సేన గారు ఇక్కడికి ఇచ్చేసి మమ్మల్ని మాట్లాడేసేసి మమ్మల్ని ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మేము తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు, మీరు విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలో, బీఫార్మస్ కాలేజీలో మరియు అనేక ప్రొఫెషనల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు ఈ బకాయిలు రాకపోవడం వలన వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకు జాబుల కోసం సర్టిఫికేట్లు తీసుకొని జాబ్లో జాయిన్ అవుదామంటే కూడా వాళ్ళకి సర్టిఫికేట్లు కాలేజీ ఇవ్వడం లేదు. వాళ్ళకు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఒక 100 కోట్లు రిలీజ్ చేసేస్తే వాళ్ళు వెంటనే విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు కోసం జాబ్లోకి వెళ్తారని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో నేను మీకు ఆస్తులు ఇవ్వకపోవచ్చు కానీ విద్యనిచ్చి మీకు ప్రయోజకులను చేస్తాం మేము అని తన మాటలు చెప్తున్నాను, తన చేతల్లో మాత్రం ఇది కనిపిస్తలేదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. అయితే మెస్ ఛార్జీలు కావచ్చు పెంచకపోవడము, దీని మీద మీ బీసీ విద్యార్థి సంఘాలు ఏం చెప్తాయి? దాని మీద మెస్ ఛార్జీలు మేము ఇప్పటివరకు మేము ఇందిరా పార్క్లో అనేక ధర్నాలు చేసాం. దానికి ఒక 900 ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు పెంచారు, అదే కేసీఆర్ గారు పెంచారు. రేవంత్ రెడ్డి గారివి మెస్ ఛార్జీలు ఒక 25% పెంచారు. కానీ మెస్ ఛార్జీలు ఇప్పుడు 2,500 ఇస్తున్నారు మెస్ ఛార్జీలు. అవి సరిపోతలేవు. ఎందుకంటే జైల్లో ఉన్న వాళ్ళకేమో 4,000 నుంచి 5,000 మెస్ ఛార్జీలు ఇచ్చి వాళ్ళకేమో కడుపు నిండా పెడుతుండు. ఎందుకంటే వాళ్ళు దొంగతనాలు చేసిన వాళ్ళు సమాజంలో అనేక విధానాలు హింసించిన ప్రజలను వాళ్ళకేమో సరైన భోజనం పెడుతున్నారు. రేపు భవిష్యత్ తరాల కోసం పనిచేస్తున్న విద్యార్థులు రేపు వీళ్ళే భవిష్యత్ తరాలు. రేపు ప్రజాస్వామ్యంలో మనకు అనేక విధాలుగా ఉపయోగపడరు విద్యార్థులు. వాళ్ళకు మాత్రం తక్కువ మెస్ ఛార్జీలు ఇస్తున్నారు. నేను ఏం కోరుతున్నా అంటే వాళ్ళకు మెస్ ఛార్జీలు కూడా మీరు 3,500 నుంచి 4,000 పెంచాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. అయితే ఇక్కడ విజయ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తమిళనాడులో ఒక చట్టం తీసుకురావడం జరిగినది. ఏదైతే పిల్లల మీద భారం పడుతూ ఉన్నదో, పేరెంట్స్ మీద భారం పడుతూ ఉన్నదో, సో వాళ్ళ దగ్గర నుంచి కూడా కామన్ ఫీజ్ సిస్టమ్ అని చెప్పేసి కూడా తీసుకురావడం జరిగింది, మనం చూసినాము. సో ఇక్కడ మరి విద్యాశాఖ ఏదైతే ఉన్నదో ముఖ్యమంత్రి గారి దగ్గర స్వయంగా పెట్టుకొని ఏమైనా అట్లాంటి చట్టం చేసే అవకాశం ఉన్నదా? దీని మీద మీ విద్యార్థి సంఘాలు ప్రశ్నించే అవకాశం మనకు అనిపిస్తుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మీకు ఈ మధ్యలోనే తమిళనాడులో విజయ్ గారు సీఎంగా గెలిచారు. తాను విద్యార్థులకు ఫీజులు చాలా వసూలు చేస్తున్నారు అని చెప్పి ఒక విద్యా చట్టం మనకు ఉంది. ఆ విద్యా చట్టం వలన ఒక నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఒక విద్యా చట్టం తీసుకొచ్చి ఒక నర్సరీకి ఇంత ఫీజు, ఒకటో తరగతికి ఇంత ఫీజు అని చెప్పి 10th వరకు ఒక ఫీజును నియంత్రిస్తే ఇది తల్లిదండ్రులకు చాలా ఉపయోగపడుతుంది. ప్రైవేట్ పాఠశాలలో అనేక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక ఎల్కేజీ యూకేజీ చదివే వాళ్ళకు 50,000 నుంచి 2 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. 10th క్లాస్ చదివే వాళ్ళకు ఫీజులు వసూలు చేస్తారు. దీనివల్ల తల్లిదండ్రులు మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, వీళ్ళకు డబ్బులతో సంబంధం లేదని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు పుస్తకాలు అమ్ముకున్నారు, భూములు అమ్ముకుంటున్నారు. ఈ విధంగా అమ్ముకోవడం వలన వాళ్ళు మొత్తం ఆర్థిక పరిస్థితి రోడ్డు మీదకి వస్తున్నారు. నేనేం చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారికి నేను ఒక సూచన ఇస్తున్నా. రేవంత్ రెడ్డి మీరు విద్యా చట్టం తీసుకొచ్చి వెంటనే నర్సరీ నుంచి 10th వరకు ఒక ఫీజు నియంత్రణ తీసుకోండి. తమిళనాడులో విజయ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ ఒక నర్సరీకి ఒక 10,000 అని చెప్పేసి, ఫస్ట్ క్లాస్కి ఒక 15,000 అని చెప్పేసి 10th వరకు ఒక మంచి ఒక ఫీజును ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. అదే ఎందుకంటే రాహుల్ గాంధీ విజయ్ కలిసి అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి తమిళనాడులో, ఇక్కడ మీరు రాహుల్ గాంధీతో మీరు మంచి స్నేహం ఉంది, సత్సంబంధాలు ఉన్నాయి మీకు, కాబట్టి మీరు మంచి పేరు తెచ్చుకోవాలని, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి ఈ ఫీజు నియంత్రణ చట్టాన్ని మీరు వెంటనే అమలు చేస్తే మీకు తెలంగాణలో మంచి పేరు
వస్తుందని చెప్పి ఈ ఈ అన్ని ప్రైవేట్ కాలేజీలలో ఈ నియంత్రణ తీసుకురావడం వలన మీకు మంచి పేరు వస్తుందని చెప్పి నేను మీకు రేవంత్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నాను. అంటే ఏమైనా మీరు ఒత్తిడి ఇవ్వడం కావచ్చు, ప్రశ్నించడం కావచ్చు, ఇట్లాంటి ఏమైనా పోరాటాలు చేసే అవకాశం ఉన్నదా ఈ చట్టం తేవడం కోసం? కంపల్సరీ పోరాటం చేస్తాను. మా జాజుల సీనన్న కేంద్ర అధ్యక్షుని ద్వారాతో మా 33 జిల్లాల అధ్యక్షులు, బీసీ సంఘం అధ్యక్షులు, యువజన సంఘాల అధ్యక్షులు, విద్యార్థి సంఘాల అధ్యక్షులు అందరూ కూడా ఈ విద్యా చట్టం తీసుకురావడం అని తల్లిదండ్రులపై పడుతున్న భారాన్ని మొత్తము వాళ్ళు వెంటనే వాళ్ళకు ఉపశమనం కలిగించడానికి కోసం మా విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు, మేమందరం అన్ని సంఘాలు ఏ సంఘాలైనా సరే బీసీ సంఘాలు, అదేవిధంగా ఇతర సంఘాలను కూడా కలుపుకొని మేము కంపల్సరీ ఈ నియంత్రణ కోసం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాము. రేవంత్ రెడ్డితో మేము మాట్లాడి ఈ చట్టాన్ని తీసుకోవడానికి మేము కార్యాచరణ ఇప్పటికే డిక్లేర్ చేసుకున్నాం. కంపల్సరీ ధర్నాల రూపంలో అతనికి మేము తెలియజేస్తాము. మేము వెంటనే కలెక్టర్ ముట్టడి చేస్తాము, లేకపోతే ఇంద్రపార్క్లో ధర్నాలు చేస్తాము. ముఖ్యంగా ఈ చట్టాన్ని తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారికి మేము సూచన చేస్తున్నాం. మీకు మంచి పేరు కోసమే మేము ఆలోచిస్తున్నాం. మీరు మా గురించి ఆలోచిస్తే మాత్రం నెక్స్ట్ గవర్నమెంట్ మీద నీకే ఛాన్స్ ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. అయితే ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఇతర మేనేజ్మెంట్ సీట్లు కావచ్చు, ఆ ఫీజు రిమర్స్మెంట్ 35,000, ఇక దోపిడీ మాత్రము డొనేషన్ల పేరు మీద లక్షలు వసూలు చేస్తారని చెప్పేసి కూడా పేరెంట్స్ వాపోతా ఉన్నారు. ఏంటి మీ బీసీ విద్యార్థి సంఘంగా మీరు ఏం ప్రశ్నించాల్సుకున్నారు, ఏం అడదలుచుకున్నారు? ఇప్పుడు ప్రైవేట్ కాలేజీ పెట్టుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు అందరూ చాలా ప్రైవేట్ కాలేజీలు పెట్టుకొని వాళ్ళకి గవర్నమెంట్ ఫీజు మనం ఎంత ఇస్తాం, 35,000 ఇస్తున్నాం. అవి విడుదల చేస్తలేరు, అవి 1000 కోట్లునే రిలీజ్ చేస్తలేరు. ఇంకోటి ఏం చేస్తుందంటే హైకోర్టు ఏం చేస్తుంది, తల్లిదండ్రుల దగ్గర వసూలు చేసుకోండి. కోర్టు మీరు నాలుగో స్తంభంగా ఉన్న కోర్టు మాకు బడుగు బలహీన వర్గాలకు మీరు ఆయుధంగా ఉండి మాకు తరపున ఉండాలి, కానీ కోర్టు కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా కొన్ని కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలో ముఖ్యంగా చాలా పెద్ద కాలేజీలు ఉన్నాయి. అందులో కొన్ని మంత్రుల కాలేజీలు, ఎమ్మెల్యే కాలేజీలు ఉన్నాయి. అందులో ఫీజులు పెంచుకున్నారు, 1,500,000 2 లక్షల ఫీజులు పెంచుకొని డొనేషన్ల ఫీజుతో 10 లక్షలు 12 లక్షలు డొనేషన్ తీసేసుకొని కాలేజీలలో వాళ్ళు ఎంసెట్ సీట్లను అమ్ముకుంటున్నారు. దీని వలన పిల్లల చదువుల కోసం మొత్తం పిల్లల చదువుల కోసం జీవితాన్ని మొత్తం తల్లిదండ్రులు కాలేజు సొమ్ము మొత్తం దోచుకుంటుంది. దీన్ని నేనేం చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి గారికి మరొక విషయం తెలియజేస్తున్నా, మీకు ఈ డొనేషన్ తీసుకున్న కాలేజీలందరినీ లైసెన్సులు మీరు క్యాన్సిల్ చేయాలి. ముఖ్యంగా ఈ లైసెన్సులు కాలేజ్ చేసిన వాళ్ళకి ఏమైతే మీరు కాలేజీలు ఫీజులు పెంచిండో ఉండనివ్వండి. దాన్ని మేము ఏమంటున్నాం, వాళ్ళ మెయింటెనెన్స్ కోసం, వాళ్ళ ఫ్యాకల్టీ కోసం వాళ్ళకి కావాల్సిందే. కానీ ఫీజు ఏది ఉందో మీరు ఫీజు ఉంచనియండి. 35,000 మీరు ఫీజు ఇస్తున్నాం, మిగతా పెంచండి, మేము ఏమంటలే. కానీ డొనేషన్ రూపంలో విద్యార్థుల రక్తాన్ని దాగుతున్నారు, తల్లిదండ్రుల రక్తాన్ని దాడుతున్నది. ఇది ప్రజాస్వామ్యంలో మాత్రం మంచిది కాదని, విద్య మనకు ఉపయోగపడగా ఉన్నా కానీ విద్యని ఆయుధంగా చేసుకొని వ్యాపారం చేసుకొని మీరు పేదల ఒక రక్తాన్ని దాక్తా మొత్తము ఇది మంచి పద్ధతి కాదని, ఇలాంటి చర్యలు తీసుకుంటున్న విద్యా సంస్థలపై మీరు వెంటనే ఉక్కుపాదం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి, మరి విద్యాశాఖ మంత్రికి కూడా మీరే ఉన్నారు కదా, మీకు తెలియజేస్తున్నాను. ఒకవైపు బీసీ రిజర్వేషన్ జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఉద్యమం, మరోవైపు ఏమో ఈ జీవో తీసుకురావడం వల్ల, అంటే ఈ కాలేజీలు కావచ్చు, స్కూల్ కావచ్చు, ఓసీ వర్గాలకు సంబంధించిన ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు లబ్ధి చేకూరంగా తీసుకొచ్చినారని అనుకోవచ్చా? ఏం చెప్తారు దీని మీద? అంటే వాళ్ళ కోసం తీసుకొచ్చారని అనుకోవచ్చు అట్లా? మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు అందరి మనిషి అని మేము అనుకుంటున్నాం. మీరు కొందరి మనిషి, మా రెడ్ల కాలేజీలు ఉన్నాయి, వాళ్ళ కోసమే నేను పనిచేస్తా, వాళ్ళకు నేను ఇట్లా డొనేషన్లు తీసుకున్నా నేను ఏమనుకుంటే అది నీకే మచ్చగా ఉంటుంది. మేము బడుగు బలహీన వర్గాల గురించి మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు వెనుకబడిన ఓసీల కోసం మీరు ఆలోచించండి. మీరు ఓట్లు వేసింది మీరు బడుగు బలహీన వర్గాలు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించండి. మీరు వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు మీకు తగ్గిన ఫలితాలు కనిపిస్తాయి. కానీ ఈ విధంగా మీరు కొంతమంది మాత్రమే, అందులో ఒక 100లో ఒక 2-3% మాత్రం అగ్రకుల నాయకుల కాలేజీలు ఉన్నాయి. మన మీడియా పర్సన్ చెప్పారు కాబట్టి అది 100% ఉన్నాయి. వాళ్ళను మీరు ఈ డొనేషన్లు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క లిస్టు మీ దగ్గర ఉంటుంది. ఆ లిస్టు తీసుకొని వెంటనే వాళ్ళపై చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మీ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఒక పెద్ద ఎత్తున కూడా ఉద్యమంలాగా కొనసాగింది, మళ్ళీ సైలెంట్ అయిన పరిస్థితి. సో కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు ఎందుకు దీని మీద మాట్లాడలేదంటే మీరు యువజన సంఘానికి ఏం చెప్తారు, ఏం ప్రశ్నిస్తారు? మేము రేవంత్ రెడ్డి గారి మీద అనేక సార్లు మేము పోయి రేవంత్ రెడ్డి గారిని గెలవడం జరిగింది. మాకు 42% రిజర్వేషన్ కోసం మీరు కామారెడ్డి డిక్లరేషన్లో మాట్లాడారు. మా బీసీలు అందరూ మీకు ఓట్లు వేశారు, అందువల్ల మీరు సీఎంగా గెలిచారు. మా కోసం మీరు పోరాటం చేయవలసిందే అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము అనేక సందర్భాల్లో కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా నేను బీసీల కోసం పనిచేస్తా అని చెప్పి ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున 42 రిజర్వేషన్ కోసము ఢిల్లీకి రావడం జరిగింది. అదేవిధంగా మా బీసీ సంఘాల తరపున ఢిల్లీకి రావడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే మీరు ముఖ్యమంత్రి ఉన్నారు, అదేవిధంగా మీరు 2-3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. మీరు రాహుల్ గాంధీతో మాట్లాడి బీసీ రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ దగ్గర కూర్చొని అసెంబ్లీలో కానీ
అదేవిధంగా లోక్సభ రాజ్యసభలో కానీ వెంటనే 42% రిజర్వేషన్ కోసం బీజేపీ ప్రభుత్వంపై మీరు ఒత్తిడి తీసుకురండి. దానికోసం మేము బీసీ సంఘాలు అందరూ రెడీగా ఉన్నాయి. మీ బీసీ సంఘాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ 42% రిజర్వేషన్ కోసం మేము మీతో కలిసి పోరాటం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఎస్సీలకు రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ బీసీలకు రిజర్వేషన్ లేవు. దానివలన మా బీసీల రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే మాకు తలరాతలు చేంజ్ అవుతాయి. కాబట్టి దానికోసం మీ లోక్సభలో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. మీ ఉమ్మడి కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించిన కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. తమిళనాడులో ఎట్లయితే తరహాలో మాకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఆ విధంగా మీరు వెంటనే లోక్సభలో రాజ్యసభలో మాట్లాడి బీజేపీపై ఒత్తిడి తీసుకురావడానికి మీరు రాహుల్ గాంధీతో మాట్లాడి మీరు ఏ దానికి పిలుపునిచ్చినా బీసీ సంఘాలు రెడీ ఉంటాయని మేము తెలియజేస్తున్నాం. ఫెడరేషన్ ఏర్పాటు చేసిర్రు, అదేవిధంగా చైర్మన్లు నియమించారు, కార్పొరేషన్ చైర్మన్లు. సో మరి ఇది నియామకాల వరకైనా లేదంటే నిధులు కూడా సమకూర్చే అవకాశం ఏమైనా ఉన్నదా? దీని మీద ఏం చెప్తారు? తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్లు రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు. ఈ బీసీలకు న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాము. కానీ దానికి మన ఒక అసెంబ్లీ పెట్టేసి అందులో బీసీ సంక్షేమ శాఖ తరపున ఎన్ని కులాలు ఉన్నాయో వాళ్ళకి కార్పొరేషన్లు ఇచ్చారు. కాబట్టి అందులో అన్నింటిలో ఒక 100 కోట్లు మీరు రిజర్వేషన్లు ఇచ్చేసి అందులో నిధులు ఇచ్చేసి వాళ్ళ కుల వృత్తులకు సంబంధించిన అభివృద్ధి కోసం దీన్ని వాడితే బాగుంటాయని చైర్మన్లకు మంచి పేరు వస్తుంది, మీ గవర్నమెంట్కు మంచి పేరు వస్తుందని చెప్పి మీ చైర్మన్లు ఇచ్చాడు. ఇప్పటికే మంచి పేరు ఉంది మీకు తెలంగాణలో. ఈ నిధులు ఇచ్చి ఈ కులాలను మీరు ఆర్థికంగా పనిముట్లు ఇచ్చేసి వాళ్ళకు కావాల్సిన సామాగ్రి ఇచ్చేసి వాళ్ళకు అభివృద్ధి పథంలో తీసుకెళ్తే మీకు మంచి పేరు వస్తుందని దీనికి నిధులు వెంటనే విడుదల చేయని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. సో ఇది గోరగంటి రమేష్తో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ.